అందరికీ నమస్తే అండి. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు, అలాగే ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. మేబీ రేపు నేను వీడియో చేస్తానో లేదో తెలియదు, రేపు ఎల్లుండి. సో ఈ సంక్రాంతి అనేది తెలుగింటి పండగ, ప్రతి ఇంటికి కూడా ఇది ఒక వేడుక. ఈ 3 రోజుల పాటు ప్రతి ఫ్యామిలీ కూడా ఉన్న బాధలు బంధీలు అన్నీ మర్చిపోయి అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. సో అందరికీ మరోసారి శుభాకాంక్షలు చెప్తూ న్యూస్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, అలాగే మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయడం మర్చిపోద్దు. రాబోయేదంతా ఎన్నికల సీజను కాబట్టి ఎంతో కొంత నేనేంటంటే నేను చెప్పే కంటెంట్ ఒక 70% ఫ్యాక్ట్ ఉంటుందని నేను సాటిస్ఫై అవుతా. అందుకని నేను అంత నమ్మకంగా వీడియోస్ చేయగలుగుతున్నా. 70% మీరు కూడా రేటింగ్ ఇవ్వండి అన్న, మీరు చెప్పే వీడియోస్ 50% బాగుంటాయి, 50% యాక్యురసీ ఉంటుంది, లేదా 70% ఉంటుంది, లేదా 90% ఉంటుంది. మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా తెలుసుకొని నన్ను నేను మార్చుకుంటా. నేను చాలా అంశాలు ముందుగానే చెప్పినవి ఒక 70 to 80% జరుగుతున్నాయి. సో 100కి 100% ఎవరూ చెప్పలేరు. నేను ఒక 70 to 80% యాక్యురసీ అందరికంటే ముందే చెప్తున్నాను నేను భావిస్తున్నా. సో మీరు కూడా అదే కామెంట్ చేయండి. పార్టీల మార్పులు చూస్తున్నాం చూడండి. నిన్నటికి నిన్న వల్లభనేని బాలశౌరి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి క్లోజ్ ఫ్రెండ్ ఒక రకంగా. ఆయనకు ఒక కంపెనీ, ఏదో ఫుడ్ ప్రొడక్షన్కి సంబంధించి ఒక కంపెనీ ఉంటే ల్యాండ్స్ కూడా ఇచ్చింది గవర్నమెంట్, ఈ వైసీపీ గవర్నమెంట్. సో ఆయన వాళ్ళ అబ్బాయి పేరు మీద ఉంది, వాళ్ళ అబ్బాయి దానిలో డైరెక్టర్. సో అంత సన్నిహితుడు కూడా ఆ పార్టీని తట్టుకోలేకపోయారంటే, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. ఇంకా నా నోటి నుంచి మాటలు కూడా రావట్లేదు. నేను ఇంకేం చెప్పక్కర్లా, నేను దాని మీద సబ్జెక్ట్ మీద అనలైజ్ చేయక్కర్లా. ఎవరికి వాళ్ళు ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అంత వ్యక్తి, అంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి గారి క్లోజెస్ట్ అసోసియేట్ ఆయనే బయటకు వచ్చేసారంటే ఇంక చూసుకోండి. బయటకు వచ్చి ఏమన్నారు, జనసేనలో చేరుతున్నట్టు వెల్లడి. ఆయన వాడే కానీ ఎప్పుడూ నమ్మలేదు. చంద్రబాబు పవన్ను తిట్టి వీడియోలు సమర్పించాలని హుకుం జారీ చేశారంట. ఎంత దరిద్రం చూసారా, ఎంత వరస్ట్ కల్చర్ ఉందో చూసారా ఒక పార్టీ మన రాష్ట్రంలో. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టి ఆ వీడియో పార్టీ పెద్దలకు పంపించాలంట. పంపిస్తేనే ఆయనకి టికెట్ ఇస్తారంట. అలాగే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన విందుకు హాజరవడంపై అవమానించిన సీఎం, గుర్తించకపోగా అవమానిస్తుండడంతో వైకాపాను వీడిన ఎంపీ. సీఎం జగన్ సన్నిహితులు, ఆయన కుటుంబ సభ్యుల్లా మెలిగిన వారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మీయుల్లాంటి నేతలు ఒక్కొక్కరుగా జగన్ వైఖరిని భరించలేక వైకాపాకు రాజీనామా చేస్తున్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సైతం శనివారం తన రాజీనామాను ప్రకటించారు. అడుగడుగున అవమానాలను భరిస్తూ వైకాపాలో కొనసాగలేనంటూ ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. జగన్పై తిరుగుబాటు ప్రకటించిన సన్నిహితుల జాబితాలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కోప రామచంద్రారెడ్డితో పాటు ఇప్పుడు బాలశౌరి చేరారు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు, మొదటి నుంచే ఆయనతో పాటు అడుగులు వేసిన వాళ్ళు. కానీ అటువంటి వాళ్ళు కూడా ఏమండి, ఓకేనండి, మనల్ని బయట వాళ్ళు ఎవరో తిడతారండి, కానీ మన బెస్ట్ ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని అసహించుకొని బయటకు వెళ్ళిపోతున్నారంటే లోపం మనదా వాళ్ళదా? అదొకసారి మై డియర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గుర్తించి కాస్త పార్టీల అంతర్గత లోపాలు ఏమైనా ఉంటే పునర్నిర్మించుకుంటే బెటర్. ఇది ఒక సజెషన్ మాత్రమే, ఎలా తీసుకుంటే అలా తీసుకోవచ్చు. ఇక ఈనాడులో బ్యానర్ వార్త చూస్తే ఈ వల్లభనేని బాలశౌరి గారి అంశమే ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. ఆంధ్రజ్యోతిలో కూడా డీటెయిల్డ్గానే రాశారు. వైసీపీకి షాకు, ఎంపీ బాలశౌరి గుడ్ బై, ఎక్స్ వేదిక పార్టీకి రాజీనామా, తిడితే సహించేది లేదని పరోక్ష హెచ్చరిక, జనసేనలోకి వెళ్తానని వెల్లడి. అదొకటి రాశారు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, మంచి పట్టుంది. ఆయనకు పేరు నాని గారికి కొన్ని గ్యాప్స్ ఉన్నాయిలే. సో చాలా కారణాలు ఉన్నాయి ఆయన పార్టీ నుంచి బయటకు రావడానికి. నిన్నే మనం వీడియో కూడా చేసాం. సరే, ఇక అది పక్కన పెట్టి ఈనాడులో బ్యానర్ వార్త మంచి ఆసక్తికరమైన వార్త వేశారు. బీసీలపై కత్తి దూసి కక్ష కట్టి కత్తెర, కుల వృత్తులకు పాతర, వెనుకబడిన వర్గాల వెన్ను విరిచిన జగన్, వైకాపా పాలనలో చితికిపోయిన చేతి వృత్తులు, దక్కని ఆదరణ, రుణాలకు ఎర్రజెండా, స్వయం ఉపాధి కరువై బీసీల బతుకులు దుర్భరం. ఇది పరిస్థితి. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అంటూ ఎన్నికల ముందు ఆకాశానికి ఎత్తేశారు. బీసీల కోసమే పుట్టానన్నట్టు డప్పు కొట్టుకున్నారు. ఒక్క అవకాశం ఇస్తే వారి జీవితాలను మార్చేస్తానంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ 5 ఏళ్ల పాలనలో బీసీలను అధఃపాతాళానికి తొక్కేశారు.
కుల వృత్తులను కుంగదీశారు, స్వయం ఉపాధికి గండి కొట్టారు, రుణాలకు కోత పెట్టారు. మొత్తానికి నమ్మి అందలమెక్కించిన బీసీలను జగన్ నట్టేట ముంచారు. అది ఈనాడులో ప్యూర్ తెలుగులో ఖచ్చితమైన వర్డ్స్తో స్పష్టమైన పదాలతో రాయాల్సింది చెప్పాల్సింది మొత్తం రాశారు. మనకు తెలుసు బీసీ ఏమనంటే బీసీలకు ఏం చేసామంటే మేము కార్పొరేషన్లు సృష్టించామని మాత్రమే చెప్తారు. ఆ కార్పొరేషన్లు సృష్టించాము బీసీలకు అని చెప్పినప్పుడు కాస్త తలదించుకొని చెప్తే మంచిది, సిగ్గుపడుతూ చెప్తే మంచిది. ఎందుకంటే ఆ కార్పొరేషన్లు ఇచ్చారు సరే, నేను కూడా ఒప్పుకుంటా. 56 కార్పొరేషన్లు సృష్టించడం అదేదో పెద్ద ప్రపంచంలో అదే బెస్ట్ అన్నట్టు కీర్తించుకుంటారు. కానీ ఆ కార్పొరేషన్ల ద్వారా ఎన్ని ఫ్యామిలీస్ను ఆదుకున్నారు? ఆ కార్పొరేషన్ల ద్వారా ఇదిగో ఒక దేవాంగ కార్పొరేషన్ ఉంది, ఆ కార్పొరేషన్ ద్వారా చేనేత కార్పొరేషన్ ద్వారా ఒక 10 ఫ్యామిలీస్కో 100 ఫ్యామిలీస్కో మేము స్వయం ఉపాధి రుణాలు ఇచ్చామని చెప్పగలరా? యాదవ కార్పొరేషన్ ద్వారా యాదవులకు రుణాలు ఇచ్చామని చెప్పగలరా? రాయితీ రుణాలు లేదే. ఏ కార్పొరేషన్ ద్వారా ఎవరికి లేదు. కేవలం పదవులు సృష్టించడానికి, రాజకీయ నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి, ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలకు నాయకులకు పదవులు ఇవ్వడానికి మాత్రమే కార్పొరేషన్లు సృష్టించారు. అలాగే గత ప్రభుత్వం అమలు చేసిన కుల వృత్తులకు సంబంధించిన కొన్ని పథకాలను కట్ చేశారు, ఆపేశారు. చాలా దారుణం అనమాట. యాదవుల అభివృద్ధికి గత ప్రభుత్వం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి కేంద్రం సహకారంతో ఒక్కొక్కరికి 5 లక్షల రుణం అందించింది. ఇందులో 20% రాయితీ, మరో 20% లబ్ధిదారుల వాటా, 60% పావలా వడ్డీ రుణం. వీరి అభివృద్ధికి అప్పట్లో 80 కోట్ల మేర ఖర్చు చేసింది. ఇవి కాకుండా మినీ డైరాల ఏర్పాటుకు 50% రాయితీతో 25 లక్షల రుణం ఇచ్చింది. రజకులు, గీత కార్మికులు, ఒడ్డెరలు, నాయీ బ్రాహ్మణులు, వాల్మీకులు, ఇతర బీసీ కులాల వారికి పెద్ద ఎత్తున స్వయం ఉపాధి రుణాలు అందించింది. 100% వాస్తవం. స్వయం ఉపాధి రుణాలు బీసీలకి అందే గత ప్రభుత్వం ఉన్నప్పుడు. నేను ఒక బీసీనే, సో నేను చెప్తున్నా. నేను గత ప్రభుత్వం ఉన్నప్పుడు నేనే ఇప్పించాను కొంతమందికి. నేను అంటే రూరల్ రిపోర్టర్గా చేస్తున్నప్పుడు 2015-14 ఆ ప్రభుత్వం వచ్చిన కొత్తలో నేనే సిఫార్సు చేసి ఒక ఆయన పంక్చర్ షాప్ పెట్టుకుంటానంటే పెద్దది పెట్టుకుంటానంటే అదొకటి, అలాగే బడ్డీ కొట్టుకి ఇలా 3-4 నేనే ఇప్పించిన వాళ్ళు ఉన్నారు. సో బీసీ కార్పొరేషన్ రుణాలు అప్పట్లో ఖచ్చితంగా వచ్చేవి. స్వయం ఉపాధి సోపానం అనేవాళ్ళు దానికి. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక దానికి కట్ చేసేసారు. సో దీని మీద ఏం కామెంట్ చేస్తారు ఆలోచించండి ఒకసారి. బీసీలను నట్టేట ముంచినట్టే కదా. సో అదే ఈనాడులో రాశారు. గత ప్రభుత్వం చర్చని ఏమని అంటే అమ్మఒడి ఇచ్చాము అని చెప్తారు, అలాగే రైతు భరోసా ఇచ్చాము అని చెప్తారు, అలాగే జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన అన్నీ లెక్కేస్తారు. అన్ని సంక్షేమ పథకాలు కలిపి మొత్తం అంతా కలిపేసి ఇదిగో దీనిలో బీసీలకు ఎంత ఇచ్చామని చెప్తారు. చూడండి, అది ఏం సినిమా, అది నిక్కర్ నారాయణ క్యారెక్టర్ ఉంటుంది. నువ్వు వస్తావనే సినిమా. నిక్కర్ నారాయణ ఒక స్వీట్ షాప్కి వెళ్ళి, బ్రహ్మానందం ఒక స్వీట్ షాప్కి వెళ్ళి మొత్తం అన్నీ కలిపేమంటాడు. అన్ని రకాల స్వీట్లు కలిపేసి ఒక పావు కేజీ కట్టు అంటాడు. సో అలా మన ప్రభుత్వం కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. దాదాపుగా 2.5 లక్షల కోట్ల విలువైన సంక్షేమ పథకాలు అమలయ్యాయి డీబీటీలు. కరెక్టే. ఓన్లీ బీసీలకు ఏమి ఇచ్చాము అంటే ఆ 2.5 లక్షల కోట్లలోంచే ఒక 50,000 కోట్లో, 80,000 కోట్లో, 1,00,000 కోట్లో తీసి ఇదిగో ఇది మేము బీసీలకు ఇచ్చాము అని చెప్తారు. అలాగే ఎస్సీలకు ఏమి ఇచ్చారు అంటే ఆ 2.5 లక్షల కోట్లలోంచే ఈ లెక్కలు చూపిస్తారు. అంటే సెపరేట్గా ఇచ్చిందంటూ ఏమీ లేదు. మొత్తం అంతా కలిపేసి అందరికీ ఇచ్చిన పథకాలనే వీళ్ళకి ఇచ్చినట్టు లెక్కేస్తారు. కానీ నా వాదన ఏంటంటే సెపరేట్గా వీళ్ళ కోసం మాత్రమే ఈ పథకం ఉంది, ఈ పథకం ఎవరికీ లేదు అని ఏమైనా చెప్పగలరా? అటువంటివి లేవు, అటువంటి ఆపేశారు. ఇదిగో ఈ మధ్య ప్రారంభించారు కళ్యాణమస్తు అని, తర్వాత ఎస్సీలకు కూడా అంబేద్కర్ విదేశీ విద్యని ఈ మధ్య లాస్ట్ 1 ఇయర్ నుంచి ప్రారంభించారు. ఖచ్చితంగా నేను చెప్తున్నానని కాదు కానీ అర్థం చేసుకోవాలండి. వైసీపీ పెద్దలు కూడా ప్రభుత్వం మీద చాలా దారుణమైన వ్యతిరేకత ఉందండి, చాలా దారుణమైన వ్యతిరేకత ఉంది. ఫీల్డ్ లెవెల్లో మా టీం సర్వే చేసినప్పుడు 2 నెలల పాటు సర్వే చేశారు, ఆ రిపోర్ట్ కూడా రిలీజ్ చేశాను కదా. చాలా దారుణమైన వ్యతిరేకత అయితే ఉంది. కానీ ఓట్లు కొన్ని వర్గాలు వేస్తారు, అది పూర్వజన్మలో చేసుకున్న అదృష్టమేమో ఆ పార్టీ పెద్దలు. కానీ ఓట్లు వేస్తారు కొంతమంది. వ్యతిరేకత ఉన్నప్పటికీ మనసు చంపుకోలేక మనసు చంపుకొని ఓట్లు వేస్తారు. అందుకే ఆ 60-70 సీట్లైనా వచ్చే అవకాశం ఉంది అని నేను రిపోర్ట్ ఇచ్చింది. నా రిపోర్ట్లో ఇంకా కళ్ళు చెదిరే అంశాలు ఉన్నాయి, నేను ఇంకా బయట పెట్టలేదు. ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో చాలా సంచలనాత్మక అంశాలు ఉన్నాయి. కొన్ని కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో ఒక గ్రామంలో వైసీపీకి గత ఎన్నికల్లో 700 మెజార్టీ వచ్చింది ఒక గ్రామంలో. కానీ ఇప్పుడు ఒక 200 టీడీపీకి ఎడ్జ్ ఉంది. అలాంటివి కొన్ని ఉన్నాయిలే, చెప్తా టైం ఉన్నప్పుడు.
ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ కీలక భేటీ, సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోపై విస్తృత చర్చ. సంక్రాంతి సందర్భంగా పవన్ను భోజనానికి పిలిచిన చంద్రబాబు 3.5 గంటల పాటు సుదీర్ఘంగా మాట్లాడుకున్న నేతలు. సో వాళ్ళిద్దరూ సీట్ల పెంపకానికి సంబంధించి, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి, అభ్యర్థుల లిస్టు ప్రకటనకు సంబంధించి, అలాగే కొత్త నాయకులు పార్టీలోకి వస్తే వాళ్ళని ఎవరెవరిని తీసుకోవాలి, ఎవరెవరిని ఆపాలి అనే అంశాల మీద, రకరకాల అంశాల మీద మాట్లాడారనమాట. అది వాళ్ళ చర్చ సారాంశం, మళ్ళీ చెప్తా సెపరేట్గా. అలాగే ఇండియా కూటమి సారథిగా ఖర్గే, మంచి నిర్ణయమే. అలాగే అంతటి సాయిరెడ్డి దిగివచ్చి మండల స్థాయి నాయకులకు బుజ్జగింపు, లోకేష్ను ఓడించేందుకు ఏ స్థాయికి వెళ్లేందుకైనా సిద్ధం. దుగ్గిరాల మండలంలోని ఒక గ్రామానికి వెళ్ళి మండల స్థాయి నాయకులతో భేటీ, తెదేపాలోకి వెళ్ళవద్దని బతిమాలన వినని వైకాపా నాయకులంట. అలాగే వసూళ్ల కోసం కూలీల నిర్బంధం. అనంతపురంలో గుత్తేదారును బెదిరించిన వైసీపీ నాయకులు, ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పశ్చిమ బెంగాల్ ఎంపీ లేఖ, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కాంట్రాక్టర్. అనంతపురం గుత్తేదారుని బెదిరించారంట, కూలీలను నిర్బంధించారంట వసూళ్ల కోసం. దరిద్రులు ఏ జన్మలో చేసిన పాపము వెంటాడుతూ ఉంటుంది ఒక్కోసారి మన రాష్ట్రాన్ని. తర్వాత ఎన్నికల ముందు కమిషన్ల వ్యాపారం, విద్యా కానుక వస్తువుల కాంట్రాక్టు పాతవారికే, సంప్రదింపులు జరపాలని ప్రభుత్వ ఉత్తర్వులు. టెండర్లు లేకుండానే 772 కోట్ల పనుల అప్పగింతకు ఓ సీనియర్ మంత్రి ప్రయత్నాలు. సో మొత్తం మీద విద్యా కానుక మొత్తం 772 కోట్లు కూడా టెండర్ లేకుండా ఒకరికి ఇచ్చేయడానికి సీనియర్ మంత్రి పావులు కదుపుతున్నారు. ఎందుకంటే అంత ఇస్తే ఏదో బ్యాక్ డోర్ నుంచి కొంత వస్తుంది, ఎన్నికల ఖర్చులు గట్టెక్కిపోతాయి అనే లెక్క. ఈ ఎన్నికలకు ముందు చాలా వచ్చేస్తాయి మీకు. మీ ఊర్లో చూడండి, చాలా నియోజకవర్గాల్లో ఈ 4 సంవత్సరాల్లో జరగని పనులు ఇప్పుడు జరిగిపోతాయి చూడండి. అనూహ్యంగా మీ ఊర్లో రోడ్లు వేసినా వేస్తారు, అనూహ్యంగా మీ ఊర్లో డ్రైన్లు కట్టినా కట్టేస్తారు. ఎందుకు? ఇప్పుడు ఎన్నికలకు డబ్బులు కావాలి, నాయకులకు డబ్బులు కావాలి కాబట్టి గవర్నమెంట్ ఏవో ఒక పనులు మంజూరు చేసి పైపైన అలా వేసి డబ్బులు మిగిల్చుకుంటారు. ఆ డబ్బులతో ఎన్నికల్లో రెచ్చిపోతారు. అదే జరుగుద్ది చాలా చోట్ల. అలాగే చాలా కొత్త పథకాలు, కొత్త అంశాలు ప్రకటించి ఆ డబ్బులు కూడా మిగిల్చుకుంటారు. గత ప్రభుత్వం అదే చేసింది, ఈ ప్రభుత్వం అదే చేస్తుంది. కాకపోతే గత ప్రభుత్వానికి చివరిలో బిల్లులు రాలా, వీళ్ళు ఆ తప్పులు లేకుండా బిల్లులు తీసుకుంటారు టైంకి. గత ప్రభుత్వం ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళింది, మనం ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, మనమే గవర్నమెంట్ కదా, బిల్లులు ఇచ్చుకుందాంలే అనుకున్నారు, కానీ రాలేదు, దెబ్బైపోయారు. సో ఇది కమిషన్ల వ్యాపారం ఎన్నికలకు ముందు ఈనాడులో చాలా స్ట్రాంగ్గా రాశారు. తర్వాత 16వ తేదీన పాలసముద్రానికి ప్రధాని మోదీ రాక. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం శ్రీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రానికి రానున్న ఆయన అక్కడ కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించనున్నారంట. ఓహో, అయితే మనం మెడలు వంచడానికి రెడీగా ఉంటాం. కేంద్రం మెడలు వంచడం కాదు, మన మెడలు వంచడానికి రెడీగా ఉంటాం. 16వ తేదీ అంటే ముందు రోజు నుంచే మనం మెడలు వంచుకొని రెడీగా ఉంటాం. వచ్చే ఏడాది ఎలాగో పనికిరావని భోగి మంటలు వేస్తున్నారంట. దీనికి సంబంధించిన పేపర్లన్నీ కూడా, ఈ పరిపాలనకు సంబంధించిన పేపర్లన్నీ కూడా వచ్చే ఏడాదికి పనికిరావాలి హామీలన్నీ. తర్వాత కోడిపందాల నిర్వహణ, జీవాలపై క్రూరత్వమే, కట్టడికి చర్యలు తీసుకోండి. అసలు ఇది జరగదండి, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. కోడిపందాలు స్టార్ట్ అయ్యే ముందు ఓ హైకోర్టు ఒక పెద్ద ఆర్డర్ ఇస్తుంది, ప్రభుత్వము డీజీపీ చాలా సీరియస్ అంటారు, కానీ జరగాల్సినవి జరిగిపోతాయి. జరిగినట్టు పేపర్లో వార్తలు వస్తాయి, టీవీల్లో వీడియోలు వస్తాయి, కానీ ఎవరి మీద యాక్షన్ ఉండదు. ఎందుకయ్యా వాళ్ళని పట్టుకోలేదంటే, పట్టుకున్నాం, వేరే వాళ్ళని పట్టుకున్నాం, వాళ్ళని పట్టుకునేలాగా వీళ్ళని పట్టుకునేలాగా వాళ్ళు పారిపోయారని ఏదో కథ చెప్తారనమాట. అదంతా జరిగేదే ప్రతి సంవత్సరం, దాన్ని మనం సీరియస్గా తీసుకోక్కర్లా, ఎవరి పని వాళ్ళదే. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై 16న తీర్పు, 17A వెలువడనున్న సుప్రీం నిర్ణయం. నేను ఈ అంశం మీద కూడా చాలా డీటెయిల్డ్గా నిన్న వీడియో చేశాను, చూడొచ్చు. నిన్న సాయంత్రం ఇదిగోండి, స్కిల్ కేసు సుప్రీంలో తీర్పు, క్వాష్ పిటిషన్పై డేట్ ఫిక్స్ అని నిన్న సాయంత్రం రిలీజ్ చేశాను. కుమారుడి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించిన షర్మిల, తమ మధ్య రాజకీయ సంభాషణలు సంబంధాలు ఉండబోవని స్పష్టీకరణ. మంచిది. తర్వాత పూచీకత్తులు సమర్పించిన చంద్రబాబు. నిన్న చంద్రబాబు గారు సిఐడి ఆఫీస్కి వెళ్ళి మొత్తం 3 చోట్ల కూడా పూచీకత్తులు సమర్పించారు ఆయన ముందస్తు బెయిల్కి సంబంధించి.
అది పెద్ద బ్యానర్ వార్త వేశారు. అలాగే నారావారిపల్లిలో సంక్రాంతి శోభ, నేడు రానున్న చంద్రబాబు. అలాగే నేడు మందడంలో జరిగే భోగి వేడుకలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. భోగి మంటల్లో జగన్ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వుల దహనం. ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వుల దహనం అదే ఈనాడులో కార్టూన్ వేశారు కదా, అవే. సైనికుల్లా పనిచేసి చంద్రబాబును గెలిపించాలి. తెదేపా ప్రొఫెషనల్ వింగ్ రాష్ట్ర అధ్యక్షురాలు తేజస్వి. ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవికి 17న కొమ్మినేని రాజీనామా. ఏం కాదు, ఆయన ఇక్కడ రాజీనామా చేస్తే సాక్షిలో కనిపిస్తారు అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు అక్కడ. విశాఖ ఉక్కులో అగ్ని ప్రమాదం. సో ఇవన్నీ ఈనాడులో అంశాలు. ఇక మనం సాక్షికి వెళ్దాం. సాక్షిలో అడ్డంగా దొరికిన రింగ్ మాస్టర్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ పేరిట చంద్రబాబు భూదోపిడి. బాబు, నారాయణ, లింగమనేని భూములను ఆనుకొని అలైన్మెంట్. పాపం ఎన్నిసార్లు రాస్తారో, రాసి 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 ఆ పెన్నులో ఇంక్ అయిపోద్ది తప్ప దానిలో ఆధారాలు బయటకు రావు, కోర్టులు నమ్మవు, ప్రజలు కూడా నమ్మరు. రాసి 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 ఇంక్ అయిపోవడం తప్ప, ఏదో కొంతమందిని సాటిస్ఫై చేయడానికి ఆ వార్తలు తప్ప, సోషల్ మీడియాలో డప్పులు కొట్టుకోవడానికి ఆ వార్తలు తప్ప దేనికి పనికిరావు. ఎన్నిసార్లు రాస్తారు? ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో అది జరిగింది, ఇది జరిగింది. కోర్టులు నమ్మాయా? కోర్టులు శిక్ష వేసాయా? కనీసం ఒక 10 నెలలైనా జైల్లో ఉన్నారా? అంటే ఒకటి వాళ్ళ అజెండా అది కాబట్టి రాస్తారులే. తర్వాత నిరుద్యోగులకు సీఎం సంక్రాంతి కానుక. పండుగ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్. పండగ తర్వాత నోటిఫికేషన్ ఇస్తే దాన్ని అది పండగ కానుక ఎందుకు అవుద్ది? సంక్రాంతి తర్వాత అంటే ఏ 20నో 25నో 30నో ఇస్తారు, అది పండగ కానుక ఎందుకు అవుద్ది? పైగా ఏదో ఒక 8,000 పోస్టులు ఇస్తారో 10,000 పోస్టులు ఇస్తారేంటి? విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి. ఇప్పటికే జిల్లాల్లో ఉపాధ్యాయ ఖాళీలపై నివేదిక. ఇదంతా ఎలక్షన్ స్టంట్, నమ్మొద్దు. మై డియర్ అన్ఎంప్లాయీస్, నమ్మొద్దు. నమ్మితే బుట్టలో పడిపోతారు. ఎందుకంటే ఇదంతా ఎలక్షన్ స్టంట్. ఇన్నాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అడగండి. చాలా పోస్టులు తాకట్టు పెట్టేశారు. సీనియర్ల మౌనం, సందేహం. టీడీపీని వీడుతారని ప్రచారం. స్తబ్దుగా పత్తిపాటి పుల్లారావు, ఎరపతినేని శ్రీనివాసరావు. అసంతృప్తులు అయ్యన్నపాత్రుడు. అచ్చెన్నాయుడు, దేవినేని ఉమాది అదే తీరు. చంద్రబాబుది, నారా లోకేష్ది అదే తీరు అని రాసేయండి. ఏముంది? మీ ఇష్టం, మీ పేపర్ ఏదైనా రాస్తారు, రాసేయండి. ఇంటర్నేషనల్ స్మగ్లర్ చంద్రబాబు. ఆయన చేసిన అవినీతి, మోసాలు, దారుణాలు ఎన్నో. కుటుంబాల్లో కలహాలు పెట్టడం చంద్రబాబు కొత్త ఏమీ కాదు. మా సోదరు శైలజతోనే చంద్రబాబు మాపై మాటలు దాడి చేయిస్తున్నారు. రాయపాటి రంగారావు. కుటుంబాల మధ్య తగాదాలు పెట్టారంట. కుటుంబాల మధ్య తగాదాలు పెట్టారని చంద్రబాబు గారిని అంటున్నారే. చంద్రబాబు గారు కొన్ని కుటుంబాలను కలిపారు తెలుసా? ఫ్యాక్షన్ కుటుంబాలని. కుటుంబాల మధ్య తగాదాలు పెట్టారని ఈ మధ్య వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అనంతపురంలో ఫ్యాక్షన్ ఫ్యామిలీస్, జేసీ ఫ్యామిలీ, అలాగే పరిటాల ఫ్యామిలీని ఎవరు కలిపారు? పెద్ద ఫ్యాక్షన్ ఫ్యామిలీ. రాజకీయంగా ఒకరికొకరు విరుద్ధంగా ఉండేవాళ్ళు. కలిపారా లేదా? ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారా లేదా? అలాగే కర్నూలు జిల్లాలో కోట్ల ఫ్యామిలీ, కేఈ ఫ్యామిలీ కలిసారా లేదా? కలిసి పనిచేస్తున్నారా లేదా? అలా చాలా జిల్లాల్లో జరిగాయి. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా కొంతవరకు సక్సెస్ అయింది, కానీ చివరి నిమిషంలో అంటే సక్సెస్ అయినట్టే. గొట్టిపాటి గారిని అలాగే కరణం ఆ ఫ్యామిలీని కూడా కలిపే ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరినీ కూడా కూర్చొని పెట్టే ప్రయత్నం చేశారు. అలా ఫ్యామిలీస్ మధ్య గొడవలు, ఫ్యామిలీల్లో గొడవలు పెడతారని చంద్రబాబు గారిని అంటున్నారు, కానీ ఆయన కలిపిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ని కలిపారు ఆయన. ఇండియాకు ఖర్గే సారథ్యం మంచిది. 104, 108 ఉద్యోగుల సమ్మె లేదు. ఉద్యోగులతో మంత్రి రజనీ చర్చలు సఫలం. ఓకే, మంచిదే. పతంజలి ప్రపంచంలోనే శ్రేష్టమైన పతంజలి తేనె ప్రపంచ ప్రసిద్ధి చెందిన ల్యాబుల్లో పరీక్షించబడింది మరియు ఇది 100కు పైగా ప్రమాణాల స్వచ్ఛతతో విజయవంతంగా ఆమోదం పొందింది. సేమ్ మా వైసీపీ పార్టీ లాగే ప్రపంచంలో బెస్ట్ అనమాట. ప్రపంచంలో శ్రేష్టమైన పార్టీ. అలాగే మా సాక్షి పత్రిక ప్రపంచంలో శ్రేష్టమైన పత్రిక. అలాగే మా పతంజలి నెయ్యి అనేది ఏంటిది, తేనె, ప్రపంచంలో బెస్ట్ తేనె. సో ఈ యాడ్ ఎంత నిజమో, ఈ తేనె ప్రపంచంలో శ్రేష్టమైనది అనేది ఎంత నిజమో, ఇందులో ఉన్న వార్తలు కూడా అంతే నిజం. లోపల పేజీలకు కూడా వెళ్దాం. ఏమైనా ఉన్నాయేమో మంచి మంచి. విజయ్ సేల్స్ సంక్రాంతి వేడుకలు. సో విజయ్ సేల్స్ అంట, సంక్రాంతి వేడుకలు అంట. చూడండి, మంచి వార్తలు ఇచ్చారు. ఆస్ట్రేలియా, కెనడా ఇవిగో నవరత్నాలు వెలుగులు. సరే, ఓకే. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఇండియా కూటమి చైర్మన్గా అది రాసుకున్నాం. తర్వాత మహిళలకు పీఎం కిసాన్ డబ్బులు, అదోకే. తర్వాత ఒకే మాట ఒకే బాట, ఒడివడిగా ఉమ్మడిగా బీజేపీ జనసేన అడుగులు, అది ఆల్రెడీ చెప్పుకున్నాము. 4 ఏళ్ల తర్వాత నా గడ్డకు వచ్చా. ఈ అనుభూతిని మరవలేను.
కష్టకాలంలో బాబు లోకేష్ పవన్ అండ, జనసేన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తా రఘురామ, రాజమహేంద్ర విమానాశ్రయం నుంచి నరసాపురం నుంచి వరకు భారీ ర్యాలీ. నిజంగా రఘురామకృష్ణరాజు గారికి నిన్న సాదర స్వాగతం లభించింది. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలే. భారీగా గ్రాండ్ వెల్కమ్ లభించింది తన సొంత నియోజకవర్గానికి. 4 ఏళ్ల తర్వాత వస్తుండటంతో పోలీసులు ఇన్నాళ్ళు ఏమైనా కేసులు పెట్టి వేధిస్తారేమో అనే అనుమానాల మధ్య ఆయన కోర్టుకు వెళ్ళి ఉపశమనం పొంది తన సొంత నియోజకవర్గానికి నిజంగా రాజులా వచ్చారు, గ్రాండ్గా వచ్చారు. మా అబ్బాయి పెళ్లికి రండి, టీడీపీ అధినేత చంద్రబాబుకి షర్మిల ఆహ్వానం. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండకూడదు, రాజకీయం మా వృత్తే కానీ జీవితం కాదు, షర్మిల మంచిది. అలాగే ఇక్కడ ఇది ఎవరి గురించో అర్థమైందా? అయ్యగారు అబ్బాయి జోరు, తండ్రి కొడుకుల కబ్జా కాండ, ఏలూరు జిల్లాలో తవ్వుకు తింటున్నారు, కొల్లేరును వదలరు, కోర్టు చెప్పినా తగ్గరు. ఇది దెందులూరు ఎమ్మెల్యే కొటార అబ్బాయి చౌదరి గారి గురించి ఈ వార్త. ఇండైరెక్ట్గా అబ్బాయి అనే క్లూ ఇచ్చారు అయ్యగారు. అంటే కొటార రామచంద్రరావు గారు వాళ్ళ ఫాదరు కొటార అబ్బాయి చౌదరి గారు. రామచంద్రరావు గారు గతంలో 2009లో పోటీ చేసి ఓడిపోయారు, అబ్బాయి చౌదరి గారు 2019లో గెలిచారు. సో వాళ్ళ గురించే రాశారనమాట. ఏలూరు జిల్లాలో తవ్వుకు తింటున్నారు, కొల్లేరును వదలరు, కోర్టు చెప్పినా తగ్గరు, భూదోపిడీలో అబ్బాయి రూటే వేరు, వసూళ్లకు మండలానికో సామంతుడు, తండ్రి కొన్నేసిన చోటల్లా ఎమ్మెల్యే స్వాహాపరము, అక్రమ తవ్వకాలు, అనధికారుల లీజుల్లో కోట్లు, అడ్డంగా దొరికినా వదిలేస్తున్న అధికారులు, బీ గ్యాంగు, బాబాయితోనూ దాడులు, దందాలు. దెబ్బంటే బాబాయిదే. అబ్బాయికి బాబాయి వరుసయ్యే ఆ వ్యక్తి కొల్లేరును ఎడాపడా కొల్లగట్టేస్తున్నారు. కొల్లేరు ప్రాంతంలో ఒక్కో రైతు నుంచి ఎకరానికి 25,000 చొప్పున వసూలు చేశారు. సుమారుగా 700 నుంచి 800 ఎకరాలు కొల్లేరు భూముల్లో వారికి చేపల చెరువులకు అనధికారికంగా అనుమతులు ఇచ్చేశారు. ప్రస్తుతం ఆ భూములన్నీ చెరువులుగా మారిపోయాయి. దాదాపు 1600 ఎకరాల దాకా కొల్లేరు భూములకు గేలం వేసి మంచినీటి సరస్సు ఉనికినే ప్రమాదంలో పడేశారు. సో ఇదన్నమాట సంగతి. దెందులూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించే రాశారు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు రాస్తారు, డైరెక్ట్గా నాకున్న సమాచారం మేరకు నేను చెప్పేస్తా. ఆంధ్రజ్యోతిలో రాసిన వార్త అయితే అది. తర్వాత ఇంకా లోపల పేజీల్లో ఏమైనా ఉన్నాయో, తాళం తీసినా మారే తంట తెస్తున్నారు, ఇది తర్వాత చూద్దాం. సో అన్ని యాడ్లే ఎక్కువ అండి. సో ఇవి 3 పత్రికలకు సంబంధించిన అంశాలు. మరిన్ని కీలకమైన వార్తలతో నేను మళ్ళీ కలుస్తా. సో సంక్రాంతి శుభాకాంక్షలు మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ 2 డేస్ వీడియో రావచ్చు, లేదా కొంచెం లేట్గా రావచ్చు, ఎవరు ఏమీ అనుకోవద్దు. థ్యాంక్ యూ.